హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్కెట్లో అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. ఒక నార్మల్ ట్రేడర్ డీమాట్ అకౌంట్లో టెక్నికల్ గ్లిచ్ వల్ల కోటీశ్వరుడయ్యాడు. మరి ఆ మనీ ఇన్వెస్టర్కి చెందాయా లేక బ్రోకర్కి చెందాయా, ముంబై హైకోర్టు ఏం చెప్పింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 2022 జూలై 26న జరిగిన ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల ఒక నార్మల్ ట్రేడర్ డీమాట్ అకౌంట్లో 40 కోట్ల ట్రేడింగ్ బ్యాలెన్స్ చూపించాయి. ఆ డబ్బుతో ఆ ట్రేడర్ తన అనుభవాన్ని వాడి 20 నిమిషాల్లో 40 కోట్లున్న ఫండ్ని మార్జిన్ వాడి 94 కోట్ల విలువైన ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశాడు. దాంట్లో మొదటగా అతనికి 54 లక్షల లాస్ రాగా, ఆ తర్వాతి ట్రేడ్లో 2 కోట్ల 35 లక్షల ప్రాఫిట్ వచ్చాయి. అంటే ఒక అరగంటలో ఆ ట్రేడర్ 1,70,00,000 ప్రాఫిట్ గెయిన్ చేశాడు. కానీ ట్విస్ట్ అనేది ఇక్కడే ఉంది. కోటక్ సెక్యూరిటీ ఈ గ్లిచ్ను సరిచేసి 40 కోట్ల మార్జిన్ని రివర్స్ చేసింది. 40 కోట్ల ద్వారా వచ్చిన ప్రాఫిట్ 1,70,00,000 తమవే అంటూ కోటక్ సెక్యూరిటీ నార్మల్ ట్రేడర్ డీమాట్ అకౌంట్ను హోల్డ్లో పెట్టింది. ఇలా వచ్చిన 1,70,00,000 ప్రాఫిట్ మాకే ఇవ్వాలని కోటక్ సెక్యూరిటీ డిమాండ్ చేయగా, ప్రాఫిట్ ఇవ్వడానికి ట్రేడర్ నిరాకరించాడు. దీంతో ఇద్దరు కోర్టును ఆశ్రయించగా, ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం ట్రేడర్కి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ ట్రేడర్ తన ఓన్ రిస్క్తో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాఫిట్ సాధించాడు కాబట్టి దాంతో వచ్చిన ప్రాఫిట్ కూడా ట్రేడర్కే ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు కోటక్ సెక్యూరిటీకి చెందాల్సిన 40 కోట్లు వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు కాబట్టి కంపెనీకి ఎలాంటి నష్టం జరగలేదని కోర్టు పేర్కొంది. ఇది అక్రమంగా సంపాదించిన డబ్బు కాదని కోర్టు అనేది క్లియర్గా చెప్పింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అది ఏంటి అంటే, ఇలా కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఆ లాభాన్ని తమకు ఇస్తే ట్రేడర్కి రివార్డ్ కింద 50 లక్షలు ఇస్తామని కోటక్ సెక్యూరిటీ ఆఫర్ ఇవ్వగా, ఆ ట్రేడర్ దాన్ని తిరస్కరించాడు. దాంతో మరొకసారి విచారణ జరపాలని హైకోర్టు భావించి ఫిబ్రవరి 4th కేసు అనేది వాయిదా వేసింది. ఇలా గ్లిచ్ వల్ల వచ్చిన డబ్బుతో ప్రాఫిట్ వస్తే అది ట్రేడర్కి చెందుతుందని కోర్టు చెప్పడం హాట్ టాపిక్గా మారింది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ట్రేడర్ చేసింది కరెక్టేనా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఫినాన్షియల్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.